గురుకుల పాఠశాలలో ఒక 13 ఏళ్ల అమ్మాయిని తీసుకెళ్లి 4వ అంట, మొదటిసారి కళ్ళు మూసిపోయినారు. అతను చనిపోయాడు చెరువులో పడి అని అంటున్నారు. మరి అతను చనిపోయాడా, మీరు ఎన్కౌంటర్ చేశారా, వాళ్ళ కొడుకే అడుగుతున్నాడు. ఒక మనవరాలంత వయసున్న అమ్మాయిని కూడా చూడకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కామంతో కళ్ళు మూసిపోయి ఆ 70 ఏళ్ల ముసలోడు 12 సంవత్సరాల అమ్మాయిని బండిక్కించుకుని వెళ్తున్నాడంటే అసలు ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందో తెలియట్లేదు. మరి హోమ్ మినిస్టర్ గారు ఏం చేస్తున్నారో తెలియట్లేదు, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారో తెలియట్లేదు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, ఏం మాట్లాడారు? 35,000 మంది మిస్ అయిపోయారు అన్నారు. చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు? నేను విజనరీ 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 అంటాడు. హత్యలు చేయడానికి, మానభంగాలు చేయడానికి. ఆడవాళ్ళు బయటికి రావాలంటే గడగడ వణికిపోయే పరిస్థితులు. స్కూల్కి వెళ్ళే పిల్లలకి భద్రత లేదు, రోడ్డు మీద వెళ్ళేటువంటి మహిళలకి భద్రత లేదు. ఇంకా ఇంత సంఘటన జరుగుతుంటే అనిత గారు మాట్లాడరు, పవన్ కళ్యాణ్ గారు నేను స్పందిస్తాను, నేను ప్రశ్నిస్తా అన్నావు. మరి ఆ పాప చెప్పింది ఏంటంటే 3 సార్లు నన్ను ఇలా బయటకు తీసుకొచ్చి అత్యాచారం చేశారని చెప్పి ఆ పాపే చెప్తుంది. మరి ఈ పాపే కాకుండా హాస్టల్లో ఇంకెంతమంది బాలికలు ఈ రకంగా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎవరు ఏ తప్పులు చేసిన వాళ్ళందరూ వైసీపీ, నీతిగా ఉన్న వాళ్ళందరూ టీడీపీను జనసేన కూటమి ప్రభుత్వం సంబంధించిన వాళ్ళు ఒక గురుకుల పాఠశాలలో ఒక 13 ఏళ్ల అమ్మాయిని తీసుకెళ్ళి 4వ అంట, మొదటిసారి కళ్ళు మూసిపోయినాయా, 2వ మూసిపోయినాయా, 3వ మూసిపోయినా, 4వ కూడా అక్కడికి వస్తాం తరచుగా రావడం ఒక అతను అబ్జర్వ్ చేసి అతను వెనకెళ్ళి నిలదీసినందుకు ఆ అమ్మాయిని పట్టుకుంటూ వెళ్ళడం వారలేక అతను న్యూసెన్స్ చేసి ఈ రోజున అతను నీచంగా ఒక మనవరాలంత వయసున్న అమ్మాయిని కూడా చూడకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కామంతో కళ్ళు మూసిపోయి ఈ రోజుని ఒక కౌన్సిలర్ అని చెప్పుకుంటా కూడా సిగ్గులేదు ఆడికి. తాత వయసు ఉన్నాయని చెప్పి తాతని చెప్పుకుంటూ తీసుకెళ్ళి కామ కోరికలు తీర్చుకుంటున్నారు. ముందు అలాంటి వాళ్ళందరూ మీ పార్టీలో ఎంతమంది ఉన్నారో చూసుకొని వాళ్ళందరినీ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలా. అలాగే గురుకుల పాఠశాలలో ఎవరైతే వార్డెన్ ఉందో, హెచ్ఎం ఉందో వీళ్ళందరినీ మీరు ప్రశ్నించి దర్యాప్తు కరెక్ట్గా చేసి వాళ్ళ గడ మీద చర్యలు తీసుకోవాలి. ఈ ఆడపిల్ల ఒక్కదాని గురించి బయటకు వచ్చింది, ఇంకెంతమంది ఆడపిల్లల్ని మీరు ఎంతమంది తెలుగుదేశం నాయకుల దగ్గరికి, జనసేన నాయకుల దగ్గరికి, కూటమి ప్రభుత్వం దగ్గరికి ఎంతమందిని పంపిస్తున్నారు? మీరు ఇవన్నీ విచారణ జరిపించాలా. జరిపించి సరైన యాక్షన్ తీసుకోకపోతే పేద విద్యార్థులు గురుకుల పాఠశాలలో చదువుకునేది ఎవరండి? ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, తింటాకి కట్టుకుంటాకి బట్టలేని వాళ్ళని ప్రతి ఒక్కరు చదువుకునే ఉద్దేశం ఉండి భవిష్యత్తు కావాలని పిల్లలు కష్టం చూడలేక పిల్లలను తీసుకెళ్ళి హాస్టల్లో పెడితే ఈ రోజున తెలుగుదేశం ప్రభుత్వం వారు ఇలాంటి కామవాచులు తీసుకుంటాకి ఇలా గురుకుల పాఠశాలలో అలాగే వర్కింగ్ ఉమెన్ ఇలాంటి నీచమైన పనులు చేస్తున్నారంటే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, ఏం మాట్లాడారు? వాలంటీర్లు ఇంటింటికి వెళ్ళి వాళ్ళు వర్క్ చేస్తున్న వాళ్ళని వాళ్ళు మిస్ అయిపోయారు, 35,000 మంది మిస్ అయిపోయారు అన్నారు. మరి వచ్చి మీకు సంవత్సరాల ప్రభుత్వం అయిపోయింది, మీరు ఆ 35,000 మంది ఎక్కడున్నారో మీకన్నా తెలిసిపోయి మీకు ఆల్రెడీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు వచ్చినాయి, సెంట్రల్ నుంచి మీకు ఇచ్చారన్నారు. మీరు అవన్నీ ఇప్పుడు తెప్పించండి. కనీసం ఇంత సంఘటన జరుగుతుంటే అనిత గారు మాట్లాడరు, ప్లస్ ఈయన పవన్ కళ్యాణ్ గారు నేను స్పందిస్తాను, నేను ప్రశ్నిస్తా అన్నావు. మరి ఏ రోజున ఏ ప్రశ్నలన్నీ ఇవన్నీ మూట కట్టుకొని ఎక్కడైనా పెట్టుకుంటున్నావు ఏంటనేది అర్థం కావట్లే. మీరు ఇవన్నీ కళ్ళు తెరిచి ఇలాంటి పిల్లలకి, పేద పిల్లలకి అన్యాయం జరగకుండా మీరు కాపాడితే రేపు భవిష్యత్తులో దేవుడు మిమ్మల్ని కరుణిస్తాడని చెప్పేసి కోరుకుంటున్నాను. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చినాక మైనర్ బాలికల మీద మైనర్ నుంచి 90 ఏళ్ల మహిళల దాకా అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ 2 సంవత్సరాల్లో ఎక్కడ అగాత్యాలు జరగలేదు. ఈ రాష్ట్రానికి హోంమంత్రి ఒక లేడీ అయ్యుండి కూడా ఆమె ఏ కాడికి డబ్బు సంపాదనలో పడిపోయింది. ఇక పదవి వచ్చుద్దో రాదోనన్న భయంతో జగన్ ఫోబియాతోటి వాళ్ళు బతుకుతున్నారే తప్ప ఈ పదవి ఇంక రాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు హోమ్ మినిస్టర్ను లేడీలకు ఇచ్చాడు, అందువల్లే ఆమెకు పదవి దొరికింది. లేకపోతే ఆమెకి హోమ్ మినిస్టర్ ఎవడిస్తాడు? చంద్రబాబు నాయుడు ఎస్సీలను దగ్గరికి తెస్తాడా? అసలు ఎస్సీగా పుట్టాలని ఎవరు కోరుకుంటారా అన్నవాడు ఆమెకేదో హోమ్ మినిస్టర్ ఇచ్చాడు జగన్ గారి దయ వలన. ఆమె ఆ పదవిని చూసుకొని రెచ్చిపోవడమే తప్ప, పద్దాకులు జగన్ మీద పడి ఏడవటమే తప్ప రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో ఆమె ఏ రోజు కూడా
ఎక్కడ కూడా సరైన ప్రెస్ మీట్ పెట్టి కానీ ఎక్కడైనా మాట్లాడినట్టు ఉందా? ఒక 70 ఏళ్ల ముసలోడు 12 సంవత్సరాల అమ్మాయిని బండెక్కించుకుని వెళ్తున్నాడంటే హాస్టల్లో నుంచి గవర్నమెంట్ నిద్రపోతుందా? లేకపోతే ఏం చేస్తుంది? అసలు చంద్రబాబు నాయుడు వయసు కూడా అదే కదా. చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు? నేను విజనరీ అంటాడు. హత్యలు చేయడానికి, మానభంగాలు చేయడానికి, పిల్లల్ని ఇలా నాశనం చేయడానికి ఆ గవర్నమెంట్ వచ్చింది. మీరు ఏదో చేసి వచ్చారు కాదని మేము అన్నాం. ప్రజలకు న్యాయం చేయండి ఫస్ట్. హోమ్ మినిస్టర్ గారు కానీ ఎవరు హాస్టల్ గురించి మాట్లాడుతున్న ఒక మంత్రి, ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి బీసీ మంత్రి, ఆమె ఒక బీసీ మంత్రి అయ్యి ఉండి బీసీ సంక్షేమ హాస్టల్ గురించి ఆమె మాట్లాడే విధానం చూస్తుంటే ఆడవాళ్ళు ఇంతకాడికి దిగజారిపోతున్నారని చెప్పేసి ఒక మంత్రి అయ్యి ఉండి ఆమె చదువుకుందా లేకపోతే ఎక్కడన్నా కూలి పని చేసి వచ్చి ఆమె మంత్రి ఇచ్చారా? అలాంటి మనుషుల్ని ఈయన మంత్రిగా పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి వచ్చారే తప్ప ఆ ముసలాయన్ని చంపిన దాంట్లో వైసీపీకి మాకు అనుమానం ఉంది. ఎందుకంటే అతను ఎప్పుడో రాత్రి చెరువులో పడ్డాడన్నా తెల్లారిపారికే నీలుకుపోయి ఉన్నాడు. అంటే పోలీసు వారు ఏమైనా చేశారా? అంటే పోలీసులు చంద్రబాబు నాయుడు ఒకటే. అంటే వైసీపీ వాళ్ళ మీద కేసులు పెట్టడానికి, వీళ్ళని హింసించడానికి తప్ప వేరే. అంటే వాళ్ళ మీద కేసు వచ్చాక ఎవరో ఒకటి మీద డైవర్ట్ పాలిటిక్స్ చేసి జనాల మీద తోస్తున్నారే తప్ప వాళ్ళు చేసేది ఏమీ లేదని చెప్పి మనం ఏంటంటే రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడి హోమ్ మినిస్టర్ తక్షణమే రాజీనామా చేయాలి. తుని ఘటనకు సంబంధించి మాట్లాడాలి అంటే ఫస్ట్ ఈ కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడాలి. కూటమిలో ఈ టీడీపీ నాయకులు అసలు ఎలా చెలరేగిపోతూ ఉన్నారనంటే ముఖ్యంగా మహిళలకి, బాలికలకి ఎటువంటి భద్రత లేదనే చెప్పాలి. ఎందుకంటే ఆడవాళ్ళు బయటికి రావాలంటే గడగడ వణికిపోయే పరిస్థితులు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు దిశా చట్టాన్ని తీసుకొచ్చి మహిళలు కానీ, బాలికలు కానీ, స్కూళ్ళు కానీ ఏదైనా సరే మహిళలకి భద్రత ఉండాలి అనే ఇదితోటి ఆయన దిశా యాప్ను తీసుకొచ్చి చాలామందిని కాపాడిన పరిస్థితులు కూడా ఉన్నాయి. కానీ ఈ రోజున ఆ దిశా చట్టాన్ని తీసేసేసి మహిళలకి భద్రత లేకోకుండా ఈ రోజున ఎంత దిగజారిపోయారంటే ఈ టీడీపీ నాయకులు అంత దిగజారిపోయారనే చెప్పాలి. ముఖ్యంగా తీసుకుంటే ఈ తుని ఘటన అయితే చెప్పొచ్చు. ఈ తునిలో 70 ఏళ్ల వయసున్నటువంటి తాత, ఒక మనవరాలు వయసున్నటువంటి మైనర్ బాలికని తీసుకొచ్చేసి అత్యాచారం, ఒకసారి కదా ఆ పాప చెప్పింది ఏంటంటే 3 సార్లు నన్ను ఇలా బయటకు తీసుకొచ్చి అత్యాచారం చేశారని చెప్పి ఆ పాపే చెప్తుంది. మరి ఆ పాప చెప్తుందనంటే 3 సార్లు బయటకు తీసుకురావడానికి అసలు ఆ హాస్టల్ యాజమాన్యం ఎలా ఒప్పుకుంది? అంటే ఈ హాస్టల్ యాజమాన్యాన్ని కూడా ఈ టీడీపీ నాయకులు అంత కళ్ళబుల్లి మాటలు చెప్పి, అంటే ఈ పాపే కాకుండా హాస్టల్లో ఇంకెంతమంది బాలికలు ఈ రకంగా చేస్తూ ఉన్నారు. సాంఘిక సంబంధించి హాస్టల్ కానివ్వండి, మొన్న రాజమండ్రిలో కూడా జరిగింది ఇదే సంఘటన. హాస్టల్లో ఉన్న పిల్లలకు కూడా భద్రత లేదు, స్కూల్కి వెళ్ళే పిల్లలకి భద్రత లేదు, రోడ్డు మీద వెళ్ళేటువంటి మహిళలకి భద్రత లేదు. ఇంకా ఎక్కడ మహిళలకు భద్రత ఉంది? మరి పవన్ కళ్యాణ్ గారు అయితే నేను తాట తీస్తా, మహిళల గురించి మాట్లాడితే నార తీస్తా అని మాట్లాడారు. మరి ఈ పవన్ కళ్యాణ్ గారు ఎటు వెళ్ళిపోయారు? ఈ పవన్ కళ్యాణ్ గారు చక్కగా ఆయన సినిమాలు ఆయన చేసుకుంటూ బిజీ అయిపోయి సెలబ్రేషన్స్ వీటికి సంబంధించిన వాటిల్లోనే బిజీ అయిపోయారు తప్ప మహిళల గురించి మాట్లాడడానికి, ఇంత దారుణాలు ఘోరాలు నేరాలు జరుగుతూ ఉంటే మాట్లాడడానికైతే ముందుకు రావట్లేదు ఆయన. ఇక చంద్రబాబు నాయుడు గారు ఉన్నారంటే మహిళల మీద చెయ్యి వేస్తే ఆ చెయ్యి తీసేస్తా అని మాట్లాడాడు ఆయన అని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. మరి ఈరోజు ఆయన ఎక్కడున్నారు? కళ్ళు మూసుకొని ఏం జపం చేసుకుంటా ఉన్నారు మీరు? మేము ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని ఇంకా మాట్లాడితే హోంమంత్రి గారు వంగలపూడి అనిత గారు, అమ్మా మీరు మహిళే కదా, మరి రాష్ట్రంలో మహిళలకి భద్రత లేకోకుండా ఈ రకంగా దారుణాలు జరుగుతూ ఉంటే ఎక్కడ ఉంది ఈ లా అండ్ ఆర్డర్ అని అడుగుతా ఉన్నా. అంతా మీ చేతుల్లోనే ఉంది కదా. మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు అలాగా, జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగా, ఆయన గురించి మాట్లాడడానికి ఇంకా సిగ్గుమాలిన పని ఏంటంటే ఆయన దీపావళి రోజు వేసుకున్నటువంటి షూ గురించి మాట్లాడడానికి వచ్చారు. షూ గురించి మాట్లాడడానికి అసలు ఆ షూ కావాలా మీకు? ఇక్కడ జరుగుతున్న నేరాలేంటి? మీరు మాట్లాడి ట్రోల్ చేస్తున్నటువంటి ఆ షూ గురించి చేస్తూ ఉన్నారు. ఇంత నీచానికి దిగజారిపోయారు టీడీపీ నాయకులు అని చెప్పాలి. ముఖ్యంగా ఇటువంటి అత్యాచారాలు, హత్యలు ఇవన్నీ చేస్తుంది కూడా ముఖ్యంగా టీడీపీ నాయకులే అని అన్ని ప్రూఫ్తో సహా చూపిస్తూ ఉన్నాం. మీరు ఎక్కడికక్కడ వైసీపీ వాళ్ళ మీద రుద్దాలని చెప్పి చూస్తున్నారే తప్ప ఇక్కడ నిజం ఎంత ఉంది అని వాళ్ళు మేము రుజువు చేస్తున్నాం. వైసీపీ నాయకులే మొత్తం రుజువు చేస్తూ ఉన్నారు, అయినా కూడా మీరు శిక్షలు వేయట్లా. ముఖ్యంగా ఈ తుని ఘటన తీసుకుంటే వాళ్ళ తీసుకెళ్ళిపోయి మీరు కోర్టులో సబ్మిట్ చేయకోకుండా అతను చనిపోయాడు చెరువులో పడి అని అంటున్నారు. మరి అతను చనిపోయాడా, మీరు ఎన్కౌంటర్ చేశారా? వాళ్ళ కొడుకే అడుగుతున్నాడు. మేమైతే అడగట్లేదు. వాళ్ళ కొడుకు, వాళ్ళ కూతురు, వాళ్ళ కుటుంబ సభ్యులే మిమ్మల్ని నిలదీస్తూ ఉన్నారు. మరి వాటికి సంబంధించినటువంటి సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత మీకుంది. అదేవిధంగా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకోకుండా మీరు ముందుండి ఈ మహిళలకి భద్రతను కలిగించాలని ముఖ్యంగా
వంగలపూడి అనిత గారు హోంమంత్రి గారు మీకే చెప్తా ఉన్నాం, మహిళలకు ఎటువంటి భద్రత లేకోకుండా ఈ రోజున చేస్తూ ఉన్నారు. మీరు మహిళల భద్రతను కలిగించాలి, లేని పక్షంలో మీరు ఆ పదవికి రాజీనామా చేయాలని కోరుకుంటా ఉన్నాం. అందరికీ నమస్కారం. నా పేరు కొండాయిగుంట మల్లేశ్వరి. తునిలో జరిగిన సంఘటన మరీ దారుణం. చిన్నపిల్ల అయిన 8 ఏళ్ల పాపని అత్యాచారం చేశారంటే అసలు ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందో తెలియట్లేదు. మరి హోమ్ మినిస్టర్ గారు ఏం చేస్తున్నారో తెలియట్లేదు, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారో తెలియట్లేదు. మరి ఈ కూటమి ప్రభుత్వం ఎందుకుందో కూడా తెలియట్లేదు. ఇన్ని ఘోరాలు జరుగుతున్నా కూడా దేని మీద ప్రశ్నించరు, ఏమి చేయరు. ఎంతసేపు జగన్ గారి గురించి మాత్రం మాట్లాడమంటే ముందుంటారు. దీనికి ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. 70 ఏళ్ళ వయసు ఉన్నాయి అంటే తాత. ఈ రోజుల్లో సభ్య సమాజం సిగ్గుపడేటట్టుగా ఉంది. ఇలాంటి చేసిన వాళ్ళని రోడ్డు మీద కాదు, నలుగురు అందరి మధ్యన నడి రోడ్డులో ఉరితీయాలని ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్నారు.